కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ మరి ఈ బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. ఒక చక్కని టాపిక్, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి అనేక మంది భక్తులు వివిధ భావాల్ని వెల్లడి చేశారు. నేను సేకరించిన పుస్తకంలో గతంలో ఆ తలంపులు మళ్ళొకసారి మరొక సందర్భంలో మీకు చెప్పాలని, అది మేల్కొల్పుగా ఉండి, మరి స్త్రీలే కాదు పురుషులు కూడా, స్త్రీ సిద్ధపడి కనికలోనే ఉంది కానీ అది ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యానికి ఆహ్వానం ఉంది కనుక ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని గుర్తుంచుకొని మనం దాన్ని అవలంబించడానికి ఇష్టపడదాం. అయితే ఈ దినాన మనం ఆలోచించవలసినటువంటి వాక్యంలో, ప్రతి దినము మనం ఎదుర్కొన్న అనుభవాలన్నీ అద్భుతాలే. ప్రతి క్షణము కృపతో నిండిందై ఉండును. ప్రతి హృదయం యొక్క శబ్దము దేవుడు అందించే ఆశీర్వాదాలు. మనం పీల్చే ఊపిరి ఆయన దానము. మనం ప్రార్థించే శక్తిగల ప్రార్థనల విలువను బట్టి దేవుడు మన ప్రార్థనలు వింటాడు. కానీ అంతకు మించి దేవుడు చెప్పేదేమిటో మనమే వినగల అవకాశం ప్రార్థనలో లభిస్తుంది. మరి జీవితంలో స్వతంత్రంగా చేసే నిర్ణయాలు దేవుని కృపకు పాత్రలుగా చేయవు. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితానికి చిక్కులు వస్తాయి. అంతలో గాయం చేసి అపార్థాలుగా మిగిలిపోతాయి. దేవునికి అంకితం చేసిన నిర్ణయాలు జీవితంలో ఆయన బలంతో శక్తితో చేయగలనని పౌలు వలె చెప్పగలగాలి. మరి అది ఆహ్లాదకరంగా మన హృదయాలు ఉత్తేజపరుస్తాయి. దేవుల్లో నిత్య సాంగత్యం వ్యక్తికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నడిపించి కాపాడి దీవిస్తుంది. మీరంటే ఇష్టపడే వారిని అవసరాలకు మాత్రమే వాడుకోరాదు. మీ అవసరము కోరిన వారికి బిజీగా ఉన్నానని చెప్పరాదు. మిమ్మల్ని నమ్మిన వారికి మోసం చేసి బాధించరాదు. మిమ్మల్ని తలంచుకొని అవమానించే వారిని కించపరచగా మరిచిపోకుండా హత్తుకోవాలి. మనం కార్చే ప్రతి కన్నీటి బిందువు రాజీ పడుతున్నామని గుర్తు. ప్రతి చిరునవ్వు ఒక మధుర బంధానికి గుర్తు. ప్రతి సందేశంలో విలువైన జ్ఞాపకాలు గుర్తుంటాయి. అవినాభావ సంబంధాలు పెరిగి విలువలు దాగి ఉంటాయి. ఈ రోజు కన్నా మరొక రోజు మంచి లభించగలదనే ఆలోచన మన విరమించుకోవాలి. ఈరోజే నువ్వు కోరుకునే మంచి ఫలితాన్ని లభిస్తుందని ఆశతో, అనుబంధంతో, కృషితో మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. మరి నీవు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని తెలుసుకోవాలి. ఈ అనుభవాన్ని చవిచూస్తాం. ఎంతో జ్ఞానాన్ని పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకునే పరిస్థితులు ఎదుర్కొంటాం. అవకాశాలు కూడా ఉంటుంటాయి కదా. ఎన్నో గొప్ప కార్యాలు సాధించగలం. మనం ఎన్నైనా గమ్యం గుర్తించుకోగలిగి సాగిపోవాలి. విజేతలు కావాలి. ఆయన హస్తం తోడుంటే మనం ఏదైనా చేయగలము. మరి చార్లెస్ టెడ్, ప్రార్థనలో గడిపిన ఒక రాత్రి చాలు మనల్ని నూతనపరచడానికి. ఆత్మ దారిద్ర్యం నుండి ఆధ్యాత్మిక సిరుల్లోనికి, భూకంపం నుండి భయానందంలోని నడిపించుటకు శ్రద్ధగా ప్రార్థించాలి. మితానుభవంతో జీవించాలి. ప్రార్థనాపరులుగా మితానుభవంగా ఉన్నవారు కావాలి. బజార్లో కేకలు వేస్తూ ప్రార్థిస్తూ, మరి ప్రార్థనా గదిలో మౌన ముద్ర దాల్చి ఉండటం దేవదూషణ. లోక సంబంధమైన వాటిని మన శక్తి అంతా వినియోగిస్తాం, కానీ దేవుని కార్యాల పట్ల అశ్రద్ధగా ఉంటాం. ప్రార్థనా శక్తి వర్ణించే వీలు కాదు. ఒకరు ప్రార్థించడం నేర్చుకుంటే ఒకడు ఏదైనా చేయగలడు. ప్రార్థనలో దేవునితో పోరాడగలవానికి భూమి ఆకాశాలు సమీపంగా ఉంటాయి. ప్రార్థనా పరుల చేతుల్లో ఉయ్యాల ఊపబడ్డాను అంటారు. ప్రార్థనలకు విలువైన ఎన్నెముక ప్రార్థనలు, విజ్ఞాపన, ఈ రెండు కూడా మనకి వెన్నెముక వంటివి. దేవునికి ప్రార్థన చేయడం తెలివైన వారు పరలోకాన్ని భూలోకంలో మరి జయిస్తారు. మరి సెయింట్ ఫ్రాన్సిస్, ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించారు. బోధించడం కంటే దేవునితో సహవాసం చేయటం ఇష్టపడేవారు. ఈ భూమి ఆయన మీద ఏం చేయాలని కోరుకున్నాడని మనం కనుగోగలమో దాన్ని చేయవలసిందిగా మనం దేవుని ఆహ్వానించడమే విజ్ఞాపన. మన ప్రార్థనలో శక్తి ఉండాలని మనం ఆశించినట్లయితే మిగిలిన సమయాల్లో మనము నీతి నిజాయితీలను అనుసరించి నడవాలి. మరి చార్లెస్ ఫిన్నీ, ప్రపంచమంతా నా హృదయంపై ఉన్నను, నా ఆత్మ భారంతో నలిగిపోయి ఉంటుంది. ప్రపంచ రక్షణకై ప్రార్థించకుండా నేను ఎట్లా ఉండగలను? అందుకని దేవుని ప్రేమ మనం బలవంతం చేస్తుంది. దేవుని కొరకు మనం ఏదన్నా చేయాలి అనే తపనతో క్రీస్తు కొరకు పాటుపడటం మన కర్తవ్యమై ఉండాలి. ప్రత్యేకమైన టాపిక్తో మరి సిద్ధలో మన నూనె ఉంచుకొని సిద్ధంగా ఉన్నామా, సిద్ధపడుమా ఓ సంఘమా అనే భావం మరి ఉజ్జీవాన్ని కలిగించి, ఉత్తేజాన్ని కలిగించి, మరి విశ్వాసంలో మరి మనకి చురుకుదనం కలిగిస్తే చక్కని అంశాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము వాక్యాంశము, ఓ స్త్రీ
సిద్ధలో నూనె ఉన్నదా లేదా? గతంలో ఈ టాపిక్ చెప్పినప్పటికీ ఇది వేరే ఆహ్, మరి నా నేనే స్వయంగా సేకరించిన పుస్తకంలో మరొకసారి కొత్త తలంపులు ఉన్నందున మీతో పంచుకోవడానికి సాహసిస్తున్నాను. ఇది చాలా ఆత్మీయంగా మేలు కలిగే చక్కని టాపిక్ అండి. క్రీస్తు 10 మంది కన్యకల సిద్ధపాటు గురించి విలువైన సందేశాన్ని ఇచ్చారు. స్త్రీలు పరిచర్య ద్వారా సిద్ధపడాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. మత్తయి 25:14లో కొత్త నిబంధనలో స్త్రీ అనగా హెబ్రీ భాషలో సాటి అయిన సహాయం అని అర్థము. పేతురు 3:7, ఆదికాండం 2:18 దానిలో సాటి అయిన సహాయం స్త్రీ అని ఉంది. పాత నిబంధనలో కలిసి పనిచేయుట, సహకరించుట, శ్రమించుట అని అర్థము. స్త్రీ తలాంతులు గుర్తించి ప్రోత్సహించబడాలి. 7 పద్ధతిలో ఆ స్త్రీకి సిద్ధపాటు అవసరం. ఎటువంటి అనుభవం అంటే ప్రార్థనా పరిచర్య. విజ్ఞాపన ద్వారా, ఉపవాసం ద్వారా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. సంఘానికి ఊపిరి ప్రార్థన. హన్నా, ఎస్తెరు, మరియా, ఎలిజబెతు, అన్న, యునైకే, యోకెబెతు, యూదురాయైన దాసి వీరంతా ప్రార్థనా పరులే. ఇర్మియా 9:17లో రోదనము చేయు స్త్రీలు కావాలి, వాళ్ళు పిలువనంపించుడి అన్నారు. తర్వాత విలాపవాక్య 2:18లో రేయి మొదటిజామున కన్నీరు కార్చండి, నీ బిడ్డల కోసం ప్రార్థనలు ఎత్తిపెట్టుకోండి అని కూడా చెప్పారు. యెషయా 58:4లో కడత ధ్వని వినపడాలన్నారు. ప్రార్థన గొప్ప పరిచర్య, శ్రేష్టమైన పరిచర్య. ఎవరు ఆహ్వానించ అవసరమో లేకుండానే పూనుకొని దాని ప్రాముఖ్యత వహించి సిద్ధంగా ఉండాలి. రెండవది ఉపవాస పరిచర్య. లూకా 8:1-3 వరకు అందరు కలిసి పరిచర్య చేయడం. అపోస్తల కార్యం 9:36లో డోర్కా పరిచర్య సాక్ష్యము చాలా గొప్పది. మార్కు 15:41లో గల్లే స్త్రీలు, యెరూషలేము స్త్రీలు కలిసి సేవ చేశారు. మరి సువార్త సేవ, మిషనరీ పరిచర్య ఇది వ్యక్తిగతంగా చేయు సేవ. మరి రెండవది సామూహికంగా కలిసి పనిచేసేటువంటి సేవ అన్నమాట. తర్వాత అది మిరియాము, దెబోరా, హుల్దా ఉత్సాహకరమైన, ఉత్తేజకరమైన సేవ చేశారు. ఆ సంఘాలను, సమాజాలను ఉజ్జీవింపచేశారు. ఒక స్త్రీ ఉజ్జీవింప చేయాలంటే పురుషుల యొక్క సహకారం కూడా ఉండాలండి. తన ప్రోత్సాహంతోటే మరి నోరు మూసుకో అని చెప్తే వాళ్ళేం చేయలేరు. కానీ వాళ్ళ సహకారంతోటి వీళ్ళు శక్తిగల తలాంతులతోటి చేయడానికి ముందుకొస్తారు. ద్రవ్య సేవ, ఆర్థిక సేవ, పేద విధురాల సేవ. లూదియా హృదయాన్ని తెరిచి భక్తులు పరిచయం చేసి ఫిలిప్పి సంఘం ఏర్పరిచారు. మరి రాహాబు వేగుల వారికి పరిచయం చేసింది. మరియ, మార్త కూడా అతిథి ద్వారా విలువ కలిగిన పరిచయం చేసేది మనకు తెలుసు కదా. మరి వెళ్ళదవా లేక పంపిదవా? ఆయుధాలు కాపులా కాయవారు, యుద్ధం చేయవారికి ఒక జీతం, సేవ చేయడానికి డబ్బులు ఇచ్చి సహకారం చేయడం విలువైన సేవ. ఈ సేవ అందించేవాడు స్వార్థపరులు కాకుండా నిస్వార్థ సేవ చేసేవారు ఉత్తములు. ఇంకొకటి గృహ కేంద్రిక పరిచర్య. తెగువగల స్త్రీలు కావాలి. గృహ కేంద్రిక పరీక్ష అంటే అది ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకునే అనుకూలత అనమాట. యోహాన్ తల్లి మరియా, లూదియా, ప్రిస్కిల్లా, సుంప, అప్పియ ఇల్లు గుడిగా మార్చారు. నీళ్ళు ఒక చిన్న సంఘం. ఆ సంఘం ఒక పెద్ద కుటుంబం అవసరం. అట్లా అక్కడ ఉన్న వారికి మాట సహాయము, మరి ప్రోత్సాహము, కౌన్సిలింగ్ అన్నీ కూడా చేయడానికి స్త్రీలు సిద్ధపడి ఉండాలి. తర్వాత బోధన, ప్రబోధన, ప్రవచన పరిచర్య. ఇది చాలా విలువైన పరిచర్య. హెబ్రీ సంప్రదాయంలో తల్లులే మంచి బోధకులు. సామెతలు 31:1 అతని తల్లి అతను ఉపదేశించిన దేవోక్తి లెముయేలు అని రాసి ఉంది. స్త్రీకి ఇల్లే సాగుభూమి. మరి హోమ్ ఈస్ మిషన్ ఫీల్డ్. కీర్తన 68:4లో ప్రకటించిన స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారన్నారు. స్త్రీలు అది ప్రకటిస్తే వేదికలు, సంఘ సమావేశాలు, సమాజ ముడుకులే అవసరం లేదు. మొదట గృహంలో ఇరుగు పొరుగు వారు అనగా ఇంటికి వచ్చేవారితో దేవుని ప్రేమను గురించి సాక్ష్యం ఇవ్వాలి. శుభవార్త ప్రకటనతో సాటిలేని జత సేవకురాలు ప్రిస్కిల్లా అని చెప్పుకుందాం. లూదియా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ఒక వ్యాపారస్తురాలు. డోర్కా దేవుణ్ణి ప్రేమించిన స్త్రీ. ఈ రకంగా చెప్పుకోకపోతే స్త్రీల్లో చాలా గొప్ప ఔన్నత్యం ఉండటం మనం గమనిస్తాం. ఈ తర్వాత ఇంకొక సబ్రే స్త్రీ మరి సేవకు అవునని చెప్పి మరి పరిగెత్తుకుని కొండ వదిలిపెట్టి ఊరందరికీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ. బేత్నియ మరియ శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్న దూరదృష్టి గల స్త్రీ. మరి మార్త దిగువ స్థాయికి చెందిన విషయాలను ప్రాధాన్యత ఇచ్చినను క్రీస్తుకు పరిచర్య అంటే చేసింది. విధవరాలు మరి తనకున్న కొద్ది
డబ్బుని సమర్పించుకొని దేవునికి ఇచ్చింది. అన్న భగ్న హృదయంతో పద్నం కాని స్త్రీ ఓల్డేజ్లో దేవుని సేవించింది. యూదురాలైన స్త్రీ దేవుని గురించి మాట్లాడి సాక్ష్యం ఇచ్చి ఒక కుష్ఠరోగి యజమాన్ని కాపాడింది. సుధేమీరాలు సృజనాత్మక ఆలోచనాపరురాలు, ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ. డెబోరా విశ్వాసంతో కష్టించి సహకరించి ప్రోత్సహించిన నాయకురాలు. హుల్దా దైవ విరుద్ధమైన వారిని దేవుని వైపు మళ్లించడంలో సాయపడ్డ స్త్రీ. మగ్ధలేని మరియా క్రీస్తును వెంబడించట్లో నాయకత్వం వహించిన స్త్రీ. మరియా ఆమె గృహము దైవ గృహంగా వర్ధిల్లింది. ఫీబే ఒంటరిగా ఉండి పౌలు సేవకు సహకరించింది. లోయి యునికే దైవ వాక్యం యొక్క శక్తి ఎరిగిన స్త్రీలు కనుక వీరంతా సైన్యంగా వారి తలాంతులు దేవుని సేవకై ఇష్టంగా వాడుకున్నారు. తలాంతులు ప్రజ్వల చేయుట, ఆత్మవరాలు ఫలాలు గుర్తించి ఫలించుట, ఆదరించుట, హెచ్చరించుట, జతపరచుట, కృంగిన వారిని లేవనెత్తుట, దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంచుకొని వారి సేవ చేసేది శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైనది, విలువైంది. సిద్ధంలో నూనె సిద్ధంగా ఉంచుకునే సిద్ధపాటు మనకు కావాలి. సిద్ధంలో నూనె ఉన్నదా లేదా? మత్త 25:1-4. మానవుల్లో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. బుద్ధిగల వారి మధ్య ఉండి వరవలు నటించి బుద్ధి వారు. విద్యావంతులు, సూక్ష్మ బుద్ధి గల, ప్రపంచ జ్ఞానం గల వ్యాపారస్తుల్లో రక్షణ భాగ్యానికి ఆసక్తి గలవారు కొద్దిమందే బుద్ధిమంతులు. వారు క్రీస్తు రాకడికై సిద్ధపడి నూనె ఉన్నవారు. క్రీస్తు సంబంధులు అన్ని సమయాల్లో యథార్థంగా సిద్ధపాటుతో ఉండగలరు. అయితే ఈ 1 కొరింథీ 3:19 లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. 1 కొరింథీ 1:26 జ్ఞానులు ఘనులు గొప్ప వంశపు వారిని పిలువబడలేదు, కానీ దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బుద్ధిగల వారు బుద్ధి లేని వారు తేడాలు పోలికలు గమనించవచ్చు. 10 మంది కన్యకలు అనేక విషయాలు ఒకే రీతిగా ఉన్నారు. అందరూ కన్యకలే, తెల్ల వస్త్రాలే ధరించారు. అందరూ దగదగలాడే వెండి దివ్యలు పట్టుకున్నారు. వారి జయం ఒక్కటే, అది పెండ్లి కుమార్ని కలుసుకోవడం. 3 నేటి నామకార్థ క్రైస్తవుల పరిస్థితి ఇట్లే ఉంది. భక్తి గల వారి వలె ఉండి కూడా శక్తిని ఆశ్రయించిన వారుగాను నులివెచ్చిన స్థితిలో ఉన్నట్టుకే ఒకే ఆలయము ఒకే కాపర్ దగ్గర ఉంటారు. అవే సీట్లో కూర్చొని ఒకే స్వరంతో ఒకే కీర్తన పాడగలరు, ఆచారంగా పాటించగలరు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు జీవించుతున్నామని భ్రమిస్తున్నామేమో, మృతుడవే. ఈ హెచ్చరిక మనకే. గొర్రెలు మేకలు వేరు చేసే సమయం వచ్చేస్తుంది. దేవుడు కన్యకల్లో ఆ స్వర భేదాన్ని, హృదయ పరిస్థితిని, సిద్ధపాటు లేని స్థితిని గుర్తించి తగిన తీర్పు ఇస్తారు. ప్రతి వ్యక్తి హృదయ స్థితి, ఆధ్యాత్మిక సిద్ధపాటు ఎట్లుంది? పరిశుద్ధాత్మ వానజలిలా ఉన్న ఎవరి నైజక తత్వము, సోమరతనం అలవాట్లలో నిర్లక్ష్య భావంతో ఉన్నారో హృదయ రహస్యం ఎరుగన స్త్రీ మరి క్రీస్తుకే తెలుస్తుంది. క్రైస్తవులకు నిత్యత్వం గురించి కూడా తెలుసు. పాపక్షమావట, నిశ్చయత, క్రీస్తుని వెతకుట, వెంబడించుట, శాంతిని పొందుట, సంఘ కార్యక్రమాలు, నియమాలు అన్ని హృదయంలో భద్రంగా ఉంచగలరు. కానీ మాటలో సూచన మంచిదే, క్రియలో ఆచరణ లోపమే. హృదయ స్పందన లేని ఆచరణ భక్తి కేవలం నూనె లోపమే సుమా. పాపమును తప్పించుకుని ఉండేటువంటి స్త్రీలను అనుక్షణము ప్రేమిస్తూ ఆయన సేవ చేసి తరించేవారే నూనె గలవారు. వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ దుఃఖింప చేయరు. మరికొందరు యెషయా 63:10 అపొస్తలుల కార్యము 7:51 పరిశుద్ధాత్మ ఎదిరిస్తున్నారు. తిరుగుబాటు స్వభావము, పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేసే స్థితి, నూనె లేని స్థితి. మరి యోహాను 7:37 నూనె గలవారిలో ఆయన ఆత్మ ముద్ర వలె నుండి నివసిస్తారు. మనస్సు మైనం వంటిది, పరిశుద్ధాత్ముడు ముద్ర క్రీస్తు రూపమే. ఎఫెసీ 1:13 క్రీస్తు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత వారు బలపరచబడాలి. ఆ రకంగా మరి క్రీస్తునందు మాత్రమే జీవిస్తూ వారు నూనె ఉంచుకున్న బుద్ధిమంతులు క్రీస్తుతో ప్రత్యేక తరపు పొందుతారు. అబ్బా తండ్రి అన్ని సమయాల్లో దేవుని పిలుస్తూ దైవ చిత్తాన్ని కోరుకుని సన్నిహితంగా మెలుగుతారు. కొందరు కుదికి నిద్రించుట, ఆత్మలో వెనుకబడిన స్థితి. పేతురు 3:9 ఆలస్యం చేస్తున్న క్రీస్తు రాకడ కేవలము అందరూ నశించిన ఇష్టము లేకనే. దేవుడు దయాళుడు, కృపగలవాడు, కోపపట్టు నిదానించేవాడు కనుక
తన వారికి ఇచ్చిన కృపను పరీక్షించుటకై ఆలస్యం చేయుచున్నాడు. తోటమాలి మొక్కలు పెంచుట్లో ఫలాలు ఆశించినట్లు మనలో అభివృద్ధికి గమనిస్తూ పోషిస్తున్నాడు. శత్రువులు సహించుటకు సైతము చేయుచున్నాడు. గాయపరిచిన వారిని క్షమించుటకు మనం ఆయన స్వరూపంలోనికి రావాలని దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆత్మ కొరకైన కనికరము గల క్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. రాకడ సమయంలో అన్ని సంఘాల వారు గాఢ నిద్రలో మునిగిపోతారు. నిజ విశ్వాసులు సహా నిద్రిస్తారు. రూపాంతర కొండ మీద గెత్సెమనెలో శిష్యులు మరి నిద్రించలేదా? మరి పౌలు రోమేయులతో నిద్రలేదు మొదలుకోవటం సమయమైందని చెప్పాడు. మరి క్రీస్తు తలుపు తట్టుచుండగా చెవి వినకుండా ఒకప్పుడు 1000 స్వరముల మధ్య క్రీస్తు స్వరము శక్తివంతంగా తీగా వినిపించేది. కానీ బద్ధకం వచ్చేసి నా వస్త్రం తీసి ఉన్నాను, ఎట్లు ధరించను, నా పాదములు కడుక్కొని ఉన్నాను, ఎట్లు మళ్ళీ భరుస్తాను అనే సులభతీలో చెప్పబడినట్లుగా దేవుని కొరకు మరికొంత శ్రద్ధగా కనిపెట్టడము, మరి సిద్ధముగా ఉండటం కష్టంగా భావించటమే ఆత్మలో చల్లారిన స్థితి కాగలదు. రాత్రి నేల పడ్డ విత్తము కొంతకాలం ఫలించి వేర్లేనంతగా ఎండిపోయినట్లు నూనె లేనంతగా ఆలస్యం చేయగా తలుపు మోయబడింది. ఒకప్పుడు వాక్చాతుర్యముతో రక్షణానుభవం పట్ల అతిశయంతో ఆకర్షణీయమైన జీవితం జీవిస్తూ కూడా త్వరలో ఆసక్తి లేక తప్పద కోల్పోయి నిరాసక్తులుగా నూనె లేని వారుగా నిలిచిపోతారు. 3. పెండ్లి వస్త్రము ధరించుట. మార్కు 22:11. పెండ్లి వస్త్రము దేవుని నీతి. మన ఆత్మ మన ఆత్మపై క్రీస్తు కప్పిన నీతి వస్త్రము పరలోక పెండ్లి కుమారు ఎదుర్కొంటకు మొదటి భాగము. మా స్థితిలో ఉండాలంటే మన స్థితి తెలుసుకోవాలి. అపవిత్రత మురికి గ్రహించి ఆ పరలోక వస్త్రము యేసు రక్తములో ఉతుక్కున్న వారమై ఆ వస్త్రమే ఉండులాగా సిద్ధపడాలి. ఉతుకబడినటువంటి ఆ వస్త్రం వలె మరి ఆ ప్రతి నిమిషము ఉతకబడాలి. ప్రతి దినము అపవిత్రత గురించి గుర్తించి దిగంబరత్వము కప్పుకొని నీతి వస్త్రాన్ని అందుకోవాలి. 2 రకాల సిద్ధపడిన స్త్రీలు, నిర్లక్ష్య భావం స్త్రీలు కూడా మన గ్రంథంలో ఉన్నారు. మరి ఈ రకంగా ముందు ఎస్తరు, తర్వాత తన ప్రజల కోసం ప్రాణాలు లెక్క చేయని రాణి. యజబెల్ రాణి అయితే ఆపోజిట్గా దేవునితో చెలగాటము ఎవరి తరం కాదని మర్చిపోయిన స్త్రీ. రెండవది హన్న, ప్రార్థనలో విశ్వాసం ఉంచిన స్త్రీ. రెండోది పెనిన్న, అసూయతో ఆపోజిట్గా మనస్తత్వము, అసూయతో ఓటం పొందిన స్త్రీ. రూతు, నమ్మకస్తురాలుగా ఉన్న స్త్రీ. మరి తన తోడుకోళ్ళ వర్ఫా, తప్పుడు నిర్ణయాలతో కనుమరుగైన స్త్రీ. షారా, గౌరవప్రదమైన లిఖించబడిన ఓ రాణి. అదే ఆపోజిట్గా లోతు భార్య, దైవకృపను చులకనగా భావించినటువంటి స్త్రీ. దెబొరా, విశ్వాసంతో ప్రోత్సహించే ఓ దేశ నాయకురాలు. డెలిలా, ఒక ఆధ్యాత్మిక నాయకుడిని సర్వనాశనము చేసిన స్త్రీ. తర్వాత ఈ రకంగా మరి నయోమి, ఇతరుల బాగు ఆశించిన విధవరాలు. హెరోదియా, ప్రతీకారంతో హింసకు పాల్పడి నైతికంగా దిగజారిపోయిన స్త్రీ. సలోమి, తన పిల్లలకు అతి శ్రేష్టమైనది అడగాలని ఆశించిన స్త్రీ. సప్పిరా, సైతాన్ మాట వినందున చావుపడ్డ స్త్రీ. అందరు స్త్రీలే మంచి వాతావరణంలో జీవనం గలవారే, సరైన సిద్ధపాటు అవగాహన గలవారు. కొందరు బలహీనతకు బలైపోయిన బలహీనలు కూడా కొందరని మనం గమనిస్తూ ఉంటాం. అందుకనే మెలకుగా ఉండాలి. మత్తయి 25:10-13 నుంచి బుద్ధి లేని వారు సిద్ధంగా ఉన్నారు. 2 వస్త్రం ధరించారు, 3 దివ్యను పట్టుకున్నారు, 4 దివ్యుల ఒత్తి ఉన్నది, మండుతుంది, కానీ నూనెతో సిద్ధంగా లేరు. ఆతృత ఉంది, నూనె కొన ఆశ ఉంది. దేవుని ప్రేమ లోపంతో దేవుని బిడ్డలు దూషిస్తూ 1 గంట ప్రసంగం వింటానికి కూడా విసుగుదల కలిగింది. దైవ కార్యాల పట్ల చల్లారిన స్థితి చూస్తూ ఉంటాం. అట్టి వారిని మనం మేల్కొల్పాలి. కీర్తనలు 16:11 నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో సర్వ సుఖములు కలవని దావీదు చెప్పినట్లు దేవుని వెంబడిస్తూ క్రీస్తు పరలోకంలో మనల్ని ఆహ్వానించి యోగ్యతను మనం పొందుకోవాలి. ఈ రీతిగా మన సిద్ధపాటు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము దేవుని యొక్క బిడ్డలంగా ఉంటూ మరి సిద్ధపాటులో లోపం లేని వారిగా ఉంటూ ఉండాలి. అయితే పరలోకంలో యేసు, ఇదిగో నేను నాకు ఇచ్చిన బిడ్డలు వీరి నిమిత్తము మరణ శ్రమలు పొంది తిరిగి లేచాను, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా తన రాజ్యాన్ని స్వతంత్రించుకోనని ప్రభు చెప్పగా మనం ఆనందిస్తాము. బుద్ధి లేని వారు, ఆత్మలో వెనుకబడిన వారు, వర్షాకాలంలో ఏర్పడు
మడుగులు కొంతకాలం ఎండిపోతాయి. ఇసుకపై కట్టిన గృహం వలె తుఫానుకు కూలిపోతాయి. హృదయాలు కరిగిపోయినట్లుగా ప్రార్థన చేయొచ్చు, చందాలు ఇచ్చి సంఘసేవ చేయొచ్చు. కానీ సరైన సమయంలో మెలకు లేకుండా ఉంటే కునికి నిద్రించగలరు. బుద్ధి గల మరి భక్తి గల వారు నిద్రపోయినను మేల్కొంటారు. పెండ్లు కుమారుని ఎదుర్కొంటకు రండి అని స్వరం వెంటనే వింటారు. అప్పుడు బుద్ధి లేని వారికి ఆలస్యంగా కవింపు కలిగి దీపాలు ఆరిపోతున్నాయి. ఎందుకంటే ముందుగా నూనె సిద్ధంగా లేకపోయామే అని కవింపు కలిగి ఆసక్తి కనిపిస్తారు. కొంతసేపు మిగిలిన కైనికలతో కలిసి దీపాలు చేతిలో ఉంచుకొని ప్రకాశిస్తారు. కానీ లోపల నూనె లేనందున ఆరిపోతారు. నటించిన నమ్మకాలు, కృపా వేషధారణ, భక్తి కలిగినట్లు చెప్పుకుంటా పనికిరావు. లోకాశలు విరుచుటకు ఇష్టం లేదు. దావీదు నూనెతో ఉన్నందున ప్రకాశించి రాజుగా నిలిచాడు. సౌలురాజు నూనెతో కాపాడుకోలేదు. ఆరిపోయిన నూనెతో అంతం అనుభవించాడు. నూనె గలవారు నూతన హృదయం కలవారు. ఎవరి దీపం సరిచేయబడి నూనెతో సిద్ధపడగోరితే క్రీస్తు యేసునందు మీకు గల ప్రేమను, ఆయన పట్ల పరిశుద్ధుల పట్ల ప్రేమను కలిగిన వారే మెలకువలు కలిగి దైవిక సంబంధమైన కార్యములో జీవిస్తూ రానున్న మహిమ కొరకు కన్నులు తెరిచి కనిపెట్టాలి. నూనె గల వారికి దొరకు బహుమానం ఆయనతో పాటు ప్రవేశము. క్రీస్తు వారిని అంగీకరిస్తారు. పరిశుద్ధులు క్రీస్తు కూడా ఉంటారు. ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు, నేను కదల్చబడదు ధైర్యంగా చెప్పగలరు. యోహాను 1:13. దేవుని వలన పుట్టిన వారే పెండ్లి వస్త్రం కలవారు. ప్రకటన 19:7. తను తాను సిద్ధపరచుకున్నది. 1 సమూయేలు 16:6. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. భక్తి గలవారు పెదలై తృఢీకారం నుండి తరచూ బాధపడతారు. కానీ తీర్పు దినాన కిరీటంలోని రత్నం వలె, రాజకుమారుల వలె ఉంటారు. దేవుని కృపకు అర్హత ఆయన దయ. మరి క్రీస్తు తండ్రి నేను ఎక్కడ ఉన్నదో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారు ఉంటారని చెప్పాడు కదా అని పలుకగా బంగారు వీధులు, ముత్యపు గుమ్మాలు, తీయని పాటలు, సింహాసనాలు, ఖర్జూర మటలు దేవదూతలు నా చోటుకు పోయి నా విమోచకుడేడి అని క్రీస్తుని చూచి ఆయన ముఖము చూచి సియోను కొండపై గొర్రెపిల్లతో పాటు ఎదుస్తారు. అదే వాళ్ళు బుద్ధి గల వారి యొక్క అనుభవాలు అవి. మరి తలుపు మూయబట్టం ఎట్లాగంటే నోవాహు ఓడ తలుపు 120 సంవత్సరాలు తెరవబడింది. క్రీస్తు హృదయమైన మన ద్వారాన్ని తట్టి పిలుస్తున్నాడు. ప్రార్థించిన వారు నూనె లేని వారుగా నిలిస్తే నేను ఎరుగను అని తండ్రి దోతలు ఎదుట అంటారు. ఓ స్త్రీ, సిద్ధుల్లో నూనెతో సిద్ధంగా ఉన్నావా? నీ కోసం పరిచయం ఎన్నో రీతిలుగా సిద్ధపరచబడిన పద్ధతులు తెలుసు. అవి అనుసరించడానికి సమయం లేదా? వెలుగుగా ఉండి క్రీస్తు పరిచయం నీ ముందు చేయటకు నీ సిద్ధుల్లో నూనె ఉందా అని గమనించుకో. సేవ చేయడానికి ముందు సాగిపో. ఓ స్త్రీ, పరిచర్య అనే శుద్ధితో ఈ సిద్ధుల్లో నూనెతో సిద్ధపడు. విజ్ఞాపన, ఉపవాస పరిచర్య, మరి సువార్త సేవ, మిషనరీ పరిచర్య, ఆర్థిక సేవ, గృహ కేంద్రిక పరిచర్య, బోధన, ప్రబోధన, మరి ప్రొఫెషనల్ పరిచర్య, తదాంతో ప్రజలు చేయుట, ఇన్ని రకాలుగా దేవుని సేవ చేయడానికి సిద్ధపడటానికి ముందుకు రావాలి. వీటి ద్వారా పరిశుద్ధాత్మ నివసించి నిరంతరం నీతో నిండుగా ఉంచి ఏ క్షణమైనా ఆ ప్రభు వస్తే ఎదుర్కోగలవు. అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నాను అనే భ్రమతో అలంకారంగా దిగులో నూనె లేని స్థితి గ్రహింపక నిద్రపోయి మేల్కొనకపోతే సోదరి మరి లెమ్ము, తేజరెల్లెమ్ము. ఇది స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. సిద్ధిలో నూనె అంటే మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవడమే కదా. అది స్త్రీ పురుషులకు కూడా అవసరమే. ఇదిగో అల్లదిగో ప్రభు రాకడ చేక ఏ క్షణమో తెలియదు. మనం మేల్కొద్దాం. ప్రభు మనతో ఉండాలి. ఆయన కేక వేసినప్పుడు ప్రభు ఇదిగో నేను ఉన్నాను, సిద్ధపడి ఉన్నాను, నూనెతో ఉన్నాను అని మనం వెళుకోగలిగిన వారంగా ఉండి ఆయన పిలిచేటువంటి ఆ పిలుపు విని ఆ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడదుము గాక. అటు కృప మనకు ప్రభు అందించుగాక, మన కుటుంబాలందరికీ అందించుగాక. ఆమెన్.